నమస్కారం. ఇండియన్ కిచెన్ దేశీయ వంటకాలకు స్వాగతం, సుస్వాగతం. ఈ వారం అంతా మహారాష్ట్ర వంటకాలని చూస్తున్నాం కదండి. మరి ఈ రోజు కూడా మరో 2 టేస్టీ రెసిపీస్ ని మనకు పరిచయం చేయడానికి భార్గవి గారు సిద్ధంగా ఉన్నారు. ఇంతకీ ఏ వంటకాలు పరిచయం చేస్తారో అడిగి తెలుసుకుందామా? హాయ్ భార్గవి గారు. హాయ్ మాధురి గారు. సో మరి ఈ రోజు కూడా 2 వంటకాలతో రెడీగా ఉన్నారా? అవును. ఓకే, మీరు వంటకాలతో రెడీ అయ్యే ముందు నాకు ఏదన్నా ఒక మంచి మాట నేర్పించండి మరాఠీలో. మరాఠీ వర్డ్స్ అవి దీన్ని ఏమంటారు, రెసిపీని అవి అన్ని మీకు నేర్పిస్తాను. సరే, ఇప్పుడు మనం మంచి వంట చేసుకుందాం. దాన్ని ఏమంటారు? आता आपण చెంగ్ల, మంచి అంటే చెంగ్ల, చెంగ్ల చాన్ వంట చేసుకుందామంటే స్వయంపాక్. వినండి, అభి అప్పన్ చంగ్ల స్వయంపాక్. ఓకే, రెడీ మాడితే అది మళ్ళీ వేరే భాషలోకి వెళ్ళిపోతుంది. రెడీగా ఉండండి అన్నానికి ఏమనాలి? తయారవా. అభి అప్పన్ చాంగ్లా రెసిపీ చూపిస్తాం. గుర్తు రాలేదు, అందుకే అది తెలుగులో కలిపేసాము, శృతిలో కలిసిపోయింది. సరే, అయితే ఇప్పుడు మనం చాంగ్లా రెసిపీ ఏం చేస్తున్నారు? ఇప్పుడు మనము సోయా మెంతి లచ్చా. ఓ, లచ్చా అంటే అది పరాటా లాగా అన్నమాట. లచ్చా పరాటాస్ అంటారు కదా. ఓకే, అలాగా. చాలా హెల్తీ, మళ్ళీ ప్రోటీన్ ఉంటాయి అందులో. పిల్లలకి సపరేట్గా కర్రీ, ఇప్పుడు గ్రీనరీ అంటే ఏంటి, ఆకుకూరలు ఏమన్నా వండి పెడితే ఇది తినను అది తినను అంటారు కదా, అది మనం పరాటాలో వేసి మనం చేసి పెడితే ఈజీగా తినేస్తారు. ఓకే, దాంట్లో ఏం కర్రీ ఉంది అని కూడా వాళ్ళకి తెలియదు అనమాట. బాగుంది, ఇలాంటివే కావాలి మాయలు చేసేవి. మరి నేర్చేసుకుందామా? సోయా మెంతి లచ్చా. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. సోయా మెంతి లచ్చా తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. సోయా, మెంతి కూర, అబ్బా అన్ని ఆకుకూరలే మనకు కనిపిస్తున్నాయి. సో టేస్టీ పరాటా చేసేసుకుందాం. ముందుగా ఏం చేయబోతున్నాం మనము? ఇప్పుడు ఫస్ట్ మనము చపాతీ కోసం కొంచెం పిండి తడుపుకుందాం. ఎస్, ఫస్ట్ అది ఇదిగోండి. అయితే మిక్సింగ్ బౌల్. ఇది ఏ పిండి? గోధుమ పిండి. ఓకే, గోధుమ పిండి వేసుకున్నాము. 1 కప్పు గోధుమ పిండి. కొంచెంగా సాల్ట్ వేసుకుంటున్నాం దీంట్లో. ఓకే, దీనికి వాటర్ వేసి మనం తడుపుకుందాము. జగ్లో ఉంది వాటర్. కొంచెంగా వాటర్ వేసి మనం చపాతీ పిండిలాగా తడుపుకోవాలండి. మరీ గట్టిగా కాదు, మరీ పలుచగా కాదు. చపాతీ పిండిలో తడుపుకోవాలంటే మన వాళ్ళు ఎక్స్పర్ట్సే, అందరూ చపాతీలు చేసేస్తారు కదా, ఈజీగా కదా. కానీ పిల్లలకి ఓన్లీ చపాతీ కర్రీ వేస్తే తినరండి. అవునా కదా? అవును, కర్రీ మిగిలిచ్చేస్తారు, చపాతీ అలాగే తినేస్తారు. ఇప్పుడు మా ఇంట్లో కూడా మా పిల్లలు కూడా అంతే. అయితే దీనికి ఏం చేస్తామంటే మనం చపాతీలోనే కర్రీ వేసి మెల్ట్ చేసి పరాటా లాగా చేసిస్తే కొంచెంగా వాటర్ పోయి మనకి నార్త్ సైడ్ అంతా కూడా ఇంకా చపాతీలే, ఇవే తింటారు. ఓకే, సో అది పిండి తడిపుకోవడం పూర్తయింది. ఇప్పుడు మనం కర్రీ ప్రిపేర్ చేసుకోవాలి. సరే, నేను ఇది మీ వైపుకి పెడతాను. అయితే ప్యాన్, స్టవ్ ఆన్ చేయనా? స్టవ్ ఆన్ చేయాలి. ఇది పక్కన పెట్టేసుకుందాము. ఓకే, స్టవ్ ఆన్ చేసుకున్నాము. ఇప్పుడు దీంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. అంటే 1 2 స్పూన్ అంతా ఆయిల్ వేసుకున్నాము. ఓకే, ఆయిల్ కాగాక దీంట్లో మనకు కావాల్సినవి ఏవైనా వేసుకోవచ్చు. నువ్వులు, మనము క్యారెట్ తురుము, పన్నీర్ తురుము, అట్లాంటి ఏవైనా మనకు ఏవి ప్రోటీన్గా అనిపిస్తే, ఏవి తినాలనిపిస్తే, మన ఆరోగ్యానికి మేలు చేసేవన్నీ కూడా అన్నీ వేసుకోవచ్చు. ఓకే, మనము కొంచెం ఉల్లిపాయ తురుముని కూడా వేసుకున్నాము. సన్నగా తరిగిన ఉల్లిపాయని. అయితే మనకి ఇలాంటి పరాటాస్లో చాలా వెరైటీస్ అన్నీ కూడా మనకి సోలాపూర్లో బాగా ఫేమస్. మనం ఇక్కడ కూడా చేసుకోవచ్చు మనకు ఇష్టం ఉన్నప్పుడు. పిల్లలకి ఒక్క నిమిషం, ఏం వేస్తున్నారు? నువ్వులు వేస్తున్నాను ఇప్పుడు కొన్ని. నువ్వుల్లో ఐరన్ ఉంటుంది బాగా. ఇవాళ రేపు పిల్లలు కొంచెం ఆడగానే అలసిపోతుంటారు. అవును, అందుకనే నువ్వుల్లో ఐరన్ ఉంటుంది కాబట్టి కంపల్సరీ పిల్లలకి అవసరము. ఓకే, నెక్స్ట్ ఏం వేస్తున్నారు? ఇప్పుడు మనము సోయా. ఓకే, సోయా మంచిగా చిన్నగా సన్నగా తరిగి
కడిగి పెట్టుకున్న సోయా వేస్తున్నాం మనం. సోయా కూర, మెంతి కూర వేస్తున్నాం. ఇలా ఆకుకూరలో 2-3 కలిపి ఇలా వేసుకుంటే చాలా మంచిది. Best మనకి. మనకు పాలకూర వేస్తే ఏమవుతుంది, లూజ్ పడిపోతుంది. అందులో వాటర్ ఉంటాయి కదండి, అవునవును, లూజ్ గా అయిపోతుంది. Okay. మనకు ఇది లూజ్ గా కాకూడదు అనమాట, డ్రైగానే ఉండాలి. డ్రైగానే ఉండాలి. అయితే మనకి ఎక్కువగా ఏది ఫేమస్ అంటారు ఫుడ్ ఐటమ్స్ లో? సోలాపూర్ లో టేస్ట్ చేయడానికి ఏది బాగుంటుంది? సోలాపూర్లో మెయిన్ మహారాష్ట్ర అంటేనే మీకు బొబ్బట్లు. బొబ్బట్లు గుర్తొస్తాయి. ఏం వేస్తున్నారు ఇప్పుడు? పసుపు, చిటికెడంతా పసుపు. బొబ్బట్లు. అవును, అక్కడ బిర్యానీ అది ఉంటుందా అండి? బిర్యానీ, సోలాపూర్ బిర్యానీ చాలా ఫేమస్ అండి అక్కడ. ఓకే. మేము మా చుట్టాల పెళ్ళికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నాం కదా. పెళ్ళిళ్ళు ఖచ్చితంగా ఉండాల్సింది ఏంటంటే భోజనం, దాంట్లో ఖచ్చితంగా మెయిన్ అక్కడ పెళ్ళిలో ఒక్కటే ఇదన్నమాట కండిషన్ ఏంటంటే అక్షంతలు పడే ముహూర్తం టైంకి అక్షంతలు పడాలి. ముహూర్తం టైంకి అక్షంతలు పడ్డాక మనం ఎవరన్నా వెళ్ళాలి, ఏంటి అంత అయిపోయినాక వచ్చారు అని ఇలా చూస్తారు మనల్ని, ఒక వెరైటీగా చూస్తారు. మెయిన్ గా అక్కడ ఏంటంటే ముహూర్తం టైంకి టమాటో వేస్తున్నాను ఇప్పుడు. ఓకే. ముహూర్తం టైంకి కరెక్ట్గా టమాటో వేసినట్టు ముహూర్తం టైంకి అక్షంతలు ఖచ్చితంగా పడాలన్నమాట. ముహూర్తం టైంకి కరెక్ట్గా అక్షంతలు పడాలి, ఆ అక్షంతల టైంకి ఉండాలి అక్కడ. ఓకే, నెక్స్ట్ ఏం వేస్తున్నారు? కొంచెం సాల్ట్ వేద్దామండి. రుచికి సరిపడా సాల్ట్. ఓకే. ఎందుకంటే ఇది చపాతీలో మెల్ట్ అవుతుంది కదా, ఉప్పు కారం కొంచెం ఎక్కువనే ఉండాలి. ఓకే. తర్వాత కొంచెం ఆయిల్ వేస్తున్నా, ఒట్టట్టుగా. ఇంకా అవసరం అంటే ఆయిల్ కొంచెం వేసుకుంటున్నాను. ఇప్పుడు కారమా? కొద్దిగా కారం వేస్తాను. మనం స్పైసీగా తినాలంటే కొంచెం ఎక్కువ వేసుకోవాలి, లేదు పిల్లలకి కొంచెం చప్పగా ఉండాలంటే తక్కువ వేసుకోవాలి, మన ఇష్టం సార్. ఓకే, కర్రీ చేసుకోవడం పూర్తయిపోయినట్టే అయితే? పూర్తయిపోయింది. కొద్దిగా శనగపిండి వేసుకోవాలండి. ఓహో. ఎందుకంటే ఇది మనం ఇలా ముద్దల ఇది అవ్వాలి కదా, మ్యాష్ చేయాలి కదా, దాంట్లో కొంచెం శనగపిండి. కొద్దిగా శనగపిండి అంటే దానికి ఎంత పడుతుందో చూసి ఓకే మనం వేసుకుంటాము. కలిపేసుకోండి. ఇట్లా నీట్గా అవుతుంది అన్నమాట స్ట్రక్చర్ అంతా. అంటే చపాతీకి అంతా మొత్తము స్ప్రెడ్ అవ్వాలి, స్ప్రెడ్ అయిపోతుంది. ఇంకా కర్రీ మనకి ముద్దలాగా ఉండాలన్నమాట. ఓకే, ఇప్పుడు తవా ఆన్ చేసుకుందామా? తవా ఆన్ చేసుకోవాలి. ముందు చపాతీలు చేసుకోవాలి కదా. సిమ్లో పెట్టేస్తాను. సిమ్లో పెట్టేసింది. ఇదిగోండి కర్ర పీట, లాట్నా పాట్నా ఏదో అంటారు. పోల్పాట, లాట్నా. లాట్నా, పోల్పాట అంటారు. పోల్పాటనా? ఇది మనం అప్పటి వరకు పిండి తడిసిపోయింది కదా, రెండు చపాతీలు చేసి మధ్యలో స్టఫ్ చేసేదా ఇది? ఓకే. దీన్ని మనం చపాతీలాగా రౌండ్ చేసుకోవాలి. ఎక్స్పీరియన్స్ చూడండి ఎంత ఈజీగా చేసేస్తున్నారు, రౌండ్ రౌండ్గా. మా పిల్లలకి చాలా ఇష్టం అండి ఇట్లాంటి. మా అత్తయ్య గారు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇవి. అబ్బాయి ఎంత రౌండ్గా భలే చేశారండి, పెద్దగా. చపాతీ రెడీ అయిపోయిందా? ఇక్కడ పక్కన పెట్టేస్తారా? ఇప్పుడు పక్కన పెట్టుకోవాలి దీన్ని. ఇంకో చపాతీ చేసుకుందాం మనము. ఓకే, సేమ్ ఇట్లానే ఇంకో చపాతీ చేసుకొని ఇప్పుడు దీనిపైన మనం కర్రీ తయారు చేసుకున్నాం కదా, దాన్ని మొత్తం స్ప్రెడ్ చేద్దాం. ఓకే. ఓకేనా? మనం తయారు చేసుకున్న కర్రీని దీనిపైన మొత్తం స్ప్రెడ్ చేద్దాం.
సో ఇది 2 చపాతీల మధ్యలో స్టఫ్ చేస్తామన్నా. అది పరాటా అంటారు, ఇది లచ్చా లచ్చా పరాటా. లచ్చా పరాటా. దీనిపైన ఈ చపాతీని ఇట్లా వేసేస్తున్నాం అన్నమాట. ఓకే, వేసేసి ఒక్కటి తింటే చాలుగా ఇది. ఇప్పుడు దీన్ని నైఫ్ తీసుకొని కట్ చేసుకుందాం. ఓకేనా? ఇప్పుడు దీన్ని ఈ విధంగా రోల్ చేసి మళ్ళీ దీన్ని చపాతీ చేసుకోవాలి మనం. ఓహో, దీన్ని చపాతీ చేసుకుంటే మనకి ఇంకా లచ్చా పరాటా తయారైనట్టే. ఓకే, ఇప్పుడు అవి 3 చపాతీలు అయితే 3 చపాతీలు అవుతాయి. ఓకేనా? ఓకే, ఇప్పుడు ప్యాన్ వెలిగిందేమో చూద్దాం. రెడీ అయిపోయిన చపాతీ ఇప్పుడు కాల్ చేసుకోవడమేనా? కాల్ చేసుకోవడం. ఓకే, కొద్దిగా ఆయిల్ ఏమైనా వేస్తారా? కొద్దిగా ఆయిల్ వేసి మనము ఇష్టం అంటే గీ వేసుకోవచ్చు. ఓకే, సో ఇలానే చపాతీలు చేసుకుని చక్కగా 2 వైపులా మనం కాల్ చేసుకుంటే మన లచ్చా పరాటా రెడీ అయిపోతుంది. రెడీ అయిపోతుంది. ఓకే భార్గవి గారు, సో మన లచ్చా పరాటా రెడీ అయిపోయింది. ఓకే, వేడి వేడిగా సోయా మేతి లచ్చా రెడీ అయిపోయింది. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. సోయా మెంతి లచ్చా తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: సోయా కూర, మెంతి కూర, ఉల్లిపాయలు, టమాటో ముక్కలు, నూనె, శనగపిండి, కారం, ఉప్పు, పసుపు, నువ్వులు, గోధుమ పిండి. సోయా మెంతి లచ్చా తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో గోధుమ పిండి, ఉప్పు, నీళ్లు పోసి చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ లో నూనె పోసి వేడయ్యాక అందులో ఉల్లిపాయ ముక్కలు, నువ్వులు, తరిగిన సోయా ఆకు, తరిగిన మెంతాకు, పసుపు వేసి వేయించుకోవాలి. తర్వాత అందులో టమాటో ముక్కలు, ఉప్పు, కారం, శనగపిండి వేసి కలిపి కాసేపు మగ్గించుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకుని చల్లార్చుకోవాలి. ఇప్పుడు పక్కన పెట్టుకున్న చపాతీ ముద్దని చిన్న ఉండలుగా తీసుకుని రోటీలా ఒత్తుకొని ఓ ప్లేట్ లో పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ చిన్న ఉండ తీసుకుని పీటపై వేసి రెండో రోటీ ఒత్తుకుని పక్కన పెట్టుకున్న మెంతికూర మిశ్రమాన్ని వేసి స్ప్రెడ్ చేసుకుని ఒత్తుకున్న మరో రోటీ పైన పెట్టి అతికించి 3 ముక్కలుగా కట్ చేసి మళ్ళీ ముద్దలాగా కలిపి పీటపై వేసి రోటీలా ఒత్తుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి తవ్వ వేడి చేసుకుని ఒత్తుకున్న రోటీని వేసి 2 వైపులా కాల్చుకుని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే సోయా మెంతి లచ్చా రెడీ. సోయా మెంతి లచ్చా తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాం. టేస్ట్ చేద్దామా అండి? టేస్ట్ చేద్దాం. తీసుకోండి. మీరు తీసుకోండి. తప్పకుండా, నేను తినకుండా వెళ్ళేదే లేదు. ఓకే, నేను టేస్ట్ చేస్తా. బాగుంది, తినండి. బాగా స్పైసీగా ఉందండి. స్పైసీగా ఉందా? నచ్చిందా మీకు? బాగుంది. ట్రావెలింగ్కి ఇలాంటివి చాలా బాగుంటాయి. చాలా బాగుంటాయి కదా. ఎస్, నేర్చేసుకున్నాము. ఈజీ రెసిపీ అండ్ ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. మరి నెక్స్ట్ ఏ రెసిపీ ప్రిపేర్ చేస్తున్నారు? బీట్రూట్ రవ్వ డ్రై ఫ్రూట్ హల్వా. ఓకే, బీట్రూట్ రవ్వ డ్రై ఫ్రూట్ హల్వా. చాలా ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. మొత్తం మీద వీటితోటి ఒక స్వీట్ ఐటమ్ తయారు చేసుకోబోతున్నాము, బీట్రూట్ రవ్వ డ్రై ఫ్రూట్ హల్వా. మరి తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం. బీట్రూట్ రవ్వ డ్రై ఫ్రూట్ హల్వా తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. అబ్బా, రవ్వతోటి ఏం చేసినా కూడా చాలా బాగుంటుంది. అందులో బీట్రూట్ ఒకటి తగిలిస్తున్నారేమో, కంటికి మాత్రం భలే అనిపిస్తుంది. ఇప్పుడు వచ్చేది శ్రావణ మాసం కదా, మనకు నైవేద్యాలు పెట్టుకోవడానికి దానికి అన్నిటికీ చాలా తొందరగా మంచి స్వీట్ ఐటమ్, మంచి తొందరగా చేసుకోవచ్చు. స్టార్ట్ చేద్దాం. మరి స్టవ్ ఆన్ చేద్దాం. ఓకే, స్టవ్ ఆన్ చేసి దీనికి కొద్దిగా నెయ్యి వేసుకుందాము. డ్రై ఫ్రూట్స్ వేయించుకోవడానికి మనకు కొద్దిగా నెయ్యి వేసుకొని నెయ్యి కాగాక మనము కొంచెం డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకొని
వేయించుకొని పక్క తీసుకుందాము. వేస్తారా? కాజు, పిస్తా, బాదాం, ఇవే నిండుగా ఎంత బాగున్నాయో. ఇవి కొంచెం వేగాక నెయ్యిలో వేగాక పక్క తీసుకుందాము. ఓకే. బౌల్లో తీసేస్తాను. నేను తీస్తాను. ఓకే. ఇదే ప్యాన్లో మనం రవ్వను వేయించుకుందాం. ఒక 1/2 కప్ రవ్వ తీసుకుందాము. రవ్వ వేస్తే ఎంత కమ్మగా వాసన ఉందో. రవ్వ వేగుతుంటేనే అందులో నెయ్యిలో వేగుతుంటే ఇంకా చాలా మంచి స్మెల్ వస్తుంది మనకు. ఓకే. నెక్స్ట్ ఏం వేస్తున్నారు? ఇప్పుడు దీంట్లో వాటర్ యాడ్ చేసుకుందాము. ఇప్పుడు బీట్రూట్ జ్యూసా? బీట్రూట్ జ్యూస్ వేస్తున్నాము. ఓకే. వావ్, కలర్ చూడండి అసలు ఎంత బాగా వచ్చేసి. కాస్త ఆరెంజ్ కావాలంటే క్యారెట్ జ్యూస్ అంతే. అంటే మనము బయట ఇప్పుడు ఫుడ్ కలర్స్ అవన్నీ తినకూడదు కదా. అవును, హెల్త్కి మంచిది కాదు. అందుకని అని చెప్పేసి ఇది న్యాచురల్గా ఉంటుంది కాబట్టి మనము బీట్రూట్ జ్యూసు ఇది కొంచెం మగ్గాక షుగర్ యాడ్ చేసుకున్నాము. ఓకే. ఇప్పుడు దీంట్లో పంచదార వేసుకోవాలి. భార్గవి గారు, మరి హల్వా రెడీ అయిపోయినట్టేనా? హల్వా రెడీ అయిపోయింది. ఇంకా దీన్ని ఒక బౌల్లో తీసుకుందాము. డ్రై ఫ్రూట్స్ వేసేద్దామా? పైన గార్నిష్ చేద్దాం. పైనుండి గార్నిష్ చేసుకుంటే బాగుంటుంది. సరే, ఇది దగ్గర పడిపోయింది. బౌల్లో ప్యాన్ కి సెపరేట్ అయిపోతుంది కదా ఇలాగా. ఇప్పుడు దీనిపైన మొత్తం డ్రై ఫ్రూట్స్. చూసారు కదా, వేడి వేడిగా బీట్రూట్ రవ్వ డ్రై ఫ్రూట్ హల్వా రెడీ అయిపోయింది. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. బీట్రూట్ రవ్వ డ్రై ఫ్రూట్స్ హల్వా తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: రవ్వ, బీట్రూట్ జ్యూస్, పంచదార, జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా పప్పు, నెయ్యి. బీట్రూట్ రవ్వ డ్రై ఫ్రూట్స్ హల్వా తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో నెయ్యి వేసి కరిగాక అందులో తరిగిన జీడిపప్పు, పిస్తా, బాదం వేసి వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో రవ్వ వేసి వేయించుకొని సరిపడా నీళ్లు, బీట్రూట్ జ్యూస్ వేసి కలిపి ఉండలు కట్టకుండా ఉడికించుకొని తర్వాత అందులో పంచదార వేసి కలిపి కొద్దిసేపు దగ్గర పడేదాకా మగ్గించుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని పైనుంచి వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ తో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే బీట్రూట్ రవ్వ డ్రై ఫ్రూట్ హల్వా రెడీ.
రవ్వ డ్రై ఫ్రూట్ హల్వా తయారీకి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాం. యాక్చువల్గా కంటి చూపుతోటే అయిపోయింది ఇది, ఖాళీ చేసేసిన ఫీలింగ్. ఇప్పుడు నోటికి నాలుగుకి రుచి తెలియాలన్నమాట. తీసుకోండి. వేడి వేడిగా ఉంటుంది ఇది. చాలా బాగుంది. ఎలా ఉంది? చాలా స్వీట్ గా ఉంది, చాలా బాగుంది. మీకు ఎలా నచ్చింది? నాకైతే స్వీట్ కరెక్ట్ గా ఉందండి. కరెక్ట్. ఎందుకంటే కాస్త ఎక్కువ అయితే కనుక వెగట వచ్చేస్తుంది. ఇంకో 2 స్పూన్ మనం పెట్టుకోలేము నోట్లో. ఇలా ఉంటే సరిపోతుంది. కరెక్ట్ గా ఉంది, చాలా టేస్టీగా ఉంది. సో దీనికి తోడు ఏంటంటే ఎక్కడ కూడా మనకి ఆ బీట్రూట్ రసం వేసాము, ఆ బీట్రూట్ ది ఏమన్నా తెలుస్తుందా? ఫ్లేవర్ ఏం తెలియట్లేదు. ఫ్లేవర్ కలర్ ఒక్కటే కనిపిస్తుంది కానీ మనకు ఫ్లేవర్ ఎక్కడ తెలియట్లేదు. ఫ్లేవర్ తెలియట్లేదు. ఇంకా డ్రై ఫ్రూట్స్ కాంబినేషన్ తోటి ఎంత భారీగా డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే అంత బాగుంటుంది. ఎస్, మరి టేస్టీ వంటకాన్ని మాకు పరిచయం చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదండి, మహారాష్ట్ర వంటకాల్లో భాగంగా భార్గవి గారు మనకి పరిచయం చేసిన 2 టేస్టీ రెసిపీస్ చాలా బాగున్నాయండి. ఒకటి వచ్చేసి సోయా మెంతి లచ్చా, అలానే బీట్రూట్ రవ్వ డ్రై ఫ్రూట్ హల్వా. చాలా టేస్టీగా ఉంది, మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇవ్వండి ఇవాల్టి మహారాష్ట్ర ప్రత్యేక వంటకాలు. రేపు కూడా మరో 2 రుచికరమైన వంటకాలతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. అంటిల్ దెన్ బాయ్.